నమస్కారం అండి అందరికీ. జొన్న రొట్టెలు ఎంతమంది తింటుర్రు? రోజుకొకటి తినండి అని నేను ఫుల్ వీడియో గిన పెట్టాను, చూడండి ఒకసారి. అయితే ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎందుకు అంత కష్టంగా అనిపిస్తుంది మీకు? రోజు ఒకటి చేసుకోండి. ఎందుకు? హెల్త్‌కి మంచిది కదా! హెల్త్‌కి మంచిది అన్నప్పుడు మనం తినాలి చేసుకొని. ఇప్పుడు బయటికి పోయి హోటల్‌లో పోయి బిర్యానీలు తినమంటే రెడీ అయిపోయి తినేసి వచ్చేస్తాం. అంటే అది మంచిదే అనుకుంటాం, కానీ చాలా హెల్త్ పాడవుతుంది. అదే మన చేతులతోటి మనం చేసుకొని తింటే ఎంత మంచిగా ఉంటుందండి. ఆలోచన చేయండి ఒకసారి. అది రాదని ఎప్పుడు అనుకోవద్దు, మనం చేయాలి. మెల్లమెల్లగా చేస్తే ఏదైనా వస్తుంది. ఏముంది, అది మనం చపాతీలు చేసుకున్నట్టే కలుపుకోవాలి. పిండి ఫస్ట్ వేడి వాటర్తో మెత్తగా కలుపుకోండి. ఫస్ట్ పాయింట్ అదే. అది కలుపుకుంటే మనం ఎట్లా కొట్టినా ఇరిగిపోవు రొట్టెలు. మీరు చూడండి ఒకసారి. ఇది నేను ట్రై చేసిన, ఈ పైప్ తోటి నాకు వస్తుంది కాబట్టి నేను చేస్తున్నా. అంటే తొందరగా అయిపోతుంది. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు చేయితోటే చిన్నగా చేసుకోండి, ఏం కాదు. మన చపాతీ సైజులో చేసుకున్నా పర్లేదు, కాకపోతే సన్నం చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కొంచెం మందంగా ఉంటుంది, అది మెత్తగా అప్పుడే తినేస్తాం. కానీ రొట్టెలు అట్లా కావు. ఒక్క నిమిషం 2 నిమిషాలు ఎండిపోయి మొత్తం గట్టిగా అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. మీరు మందం చేసుకుంటారా, సరే అప్పుడే తినేయాలి. లేకపోతే హాట్ బాక్స్లో పెట్టుకోండి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. అంతేగాని గంటలు గంటలు హాట్ బాక్సులో రొట్టెలు పెట్టినా స్మెల్ వచ్చేస్తుంది. అది పెట్టొద్దు. పల్చగా చేసుకొని పెట్టుకుంటే ఉంటుంది, 1 అవర్ 2 అవర్ వరకైనా ఉంటాయి. ఇప్పుడు మనం జొన్న రొట్టెలు చాలా ఈజీ. అది ఎంత మాకు మీకు వస్తుంది కాబట్టి మీరు చెప్తురు, ఇక మాకు రావాలి కదా అని మీరు అంటారు. ఆ మాట అయితే అంటారు, కానీ ఎవరైనా సరే నేను గిన ఇలానే చూస్తుంటే వీడియోలు నాకు రాకుండే మెల్లమెల్లగా చేసుకున్నా. మనకు ఇప్పుడు రాదంటే ఏది రాదు కదా, చేయాలి. అప్పుడప్పుడు కొన్ని ఇరిగిపోతాయి, ఏమవుతుంది, ఇరిగితే ఏం కాదు, చిన్నవి చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్లో ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఏది రాదు కదా, నేర్చుకుంటూ పోతేనే అన్నీ వస్తాయి. ఇప్పుడు షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది. కంట్రోల్ కాదు అసలు, హాస్పిటల్కే ఓ రోజు ఒక రొట్టెలు తింటే అసలు షుగర్ అనేదే రాదు. ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది, లేని వాళ్ళకి అసలు రాదు. ఎందుకు చెప్పండి. ఇట్లా కలుపుకోవాలి. ఎంత మెత్తగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుంది రొట్టె, స్మూత్గా వస్తుంది. చపాతీ కన్నా స్మూత్గా వస్తుంది. మీరు చూడండి ఒకసారి, చేసి చూడండి. వేడి వాటర్ మంచి పెట్టి కలుపుకోవాలి. ఫస్ట్ మెయిన్ పాయింట్ అదే. కలుపుకున్న తర్వాత ఎంత మెత్తగా కలిపితే అంత మంచిగా వస్తుంది రొట్టె. ఏముంది, అది ఈజీగా మనం రాని వాళ్ళుగా ఏంది, మంచిగా చపాతీలాగా చేసుకొని తినండి. సన్నం చేసుకొని తినే టైంకి వేడి వేడి చేసుకొని ఒక రొట్టె తింటే మనకు చాలా హెల్త్ చాలా మంచిదండి. ఊరికే బిర్యానీలు బయటివి తిని తిని బాడీలు పెంచుకుంటే రేపు మనకే ఆరోగ్యం పాడవుతుంది. తింటారు, బిర్యానీలు తినకుండా ఎవరు ఉంటారు? ఇంట్లో చేసుకోవాలి మంచిగా. అదే బయటిది ఏం వేస్తురో, దాంట్లో ఏమేమి సస్తున్నాయో అనేది మనకు తెలియకొచ్చినాయి. అంటే ఇప్పుడు నిన్న కదా ఏవో పురుగులు బిర్యానీలో అన్నీ వెళ్తున్నాయి. అవి అప్పటి నుంచి బందే. ఇక అసలు మేము తెచ్చుకునేదే ఎప్పుడో నెలకు ఒకసారి, ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు అదిగిన బంద్ చేసేసినాం. ఏమైనా ఉంటే ఇంట్లో చేసుకున్నాం. నేను యూట్యూబ్లో చూసే బిర్యానీ నేర్చుకున్నా. ఎందుకు నేర్చుకోవాలి? ఇప్పుడు రానప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లా కొడుతున్నా, సైడ్కి ఎట్లా కొట్టాలి, మధ్యలో కొట్టొద్దు రొట్టెని, ఓకేనా? మధ్యలో కొడితే ఏమవుతుందంటే ఇరిగిపోతాయి. ఇరిగిపోతే రొట్టెలు ఇరిగిపోతే పోని, కానీ చిన్నది మీరు సన్నం చేసుకోండి, ఏం కాదు. కాకపోతే ఇట్లా కొట్టాలి అని చెప్తున్నా. సైడ్కి కొట్టండి, మెల్లమెల్లగా సైడ్కి ఇట్లా కొట్టిరనుకో మీకు వచ్చేస్తుంది రొట్టెలు, అట్లా ఇరగదు. పెద్దగానే చేయాలని ఏం లేదండి, చిన్న సైజ్ చేసుకొని పల్చగా ఉండాలి. వేడివేడిగా కర్రీసు, చికెన్ కానీ మటన్ కానీ ఏది వెజిటేబుల్ కర్రీస్ ఫ్రై ఏదన్నా ఉండని రొట్టెలతో తినండి మీరు, మంచిగా ఉంటుంది. ఎంతసేపు, ఒక అర్ధగంట కాదు, 10-20 నిమిషాల రొట్టెలు చేసుకోవచ్చు మనం. ఓకే అండి.